హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. ఈరోజు మనం స్పాట్ చేస్తున్న వ్లాగ్ వచ్చి 21 వ్లాగ్స్ ఇన్ 21 డేస్ ఛాలెంజ్లో డే 6th వ్లాగ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ అయితే తప్పకుండా లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మీరు థంబ్నైల్ చూస్తే అర్థమైపోయింది అనుకుంటాను అసలు నేను ఏం తప్పు చేశాను, ఆ తప్పు మిమ్మల్ని ఎందుకు చేయొద్దు అని అంటున్నాను. సో వ్లాగ్లోకి వెళ్ళిపోయే ముందు యాజ్ యూజువల్గా నేను ఒకటే రిక్వెస్ట్ మిమ్మల్ని కోరుకునేది, తప్పకుండా లైక్ అయితే చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వ్లాగ్స్, ప్రీవియస్ వ్లాగ్స్ కానీ అదంతా కంటెంట్ చూస్తే సబ్స్క్రైబర్స్ కన్నా నాన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే ఎక్కువగా ఉంది. సో కొత్తగా వాళ్ళు వస్తున్నారు కానీ వ్లాగ్ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో ఒక చిన్న రిక్వెస్ట్, జస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అలాగే ఈ వ్లాగ్కి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. ఇక ఇప్పుడు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే నేను తప్పకుండా చేయాలి. ఎందుకంటే సత్యనారాయణ స్వామి వ్లాగ్ చేశాను కదా, అది చేస్తూ ఉంటే ఏమైపోయింది అంటే యాక్చువల్గా అంతా ఎడిటింగ్ అయిపోయింది. దాంట్లో నేను 2 సాంగ్స్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. సో ఆ సాంగ్స్ యూజ్ చేసినందుకు కొంచెం ఒక బిట్ దగ్గర కాపీరైట్ పడింది మనకి. సో కాపీరైట్ పడడం వల్ల ఏమైపోయిందంటే యాక్చువల్గా కాపీరైట్ ఉంటే ఏమైతే అంటే మనకి అమౌంట్ అదంతా రాదు అన్నట్టు యూట్యూబ్ నుంచి వీడియో చూస్తే మాత్రం. సో వ్యూస్ వచ్చినా కూడా అమౌంట్ అయితే రాదు. సో నేను ఆలోచించి ఏం చేశాను, ఆ వ్లాగ్ డిలీట్ చేయాలనుకున్నాను. సో డిలీట్ చేయాలనుకొని నేను యాక్చువల్గా ప్రీవియస్ వ్లాగ్లో కూడా చెప్పాను, మీకు చాలాసార్లు చెప్పాను, నేను ఎడిటింగ్ కానీ పోస్టింగ్ కానీ డిస్క్రిప్షన్ కానీ అన్నీ కంప్లీట్గా మొబైల్లే యూజ్ చేస్తా అని. సో మొబైల్లో యూజ్ చేస్తాను కదా, సో మొబైల్లోనే వైటీ యాప్ స్టూడియో యాప్ కూడా ఉంటుంది. అలాగే గూగుల్ క్రోమ్లో కూడా వెళ్ళి చూస్తాను. సో ఆ సత్యనారాయణ స్వామి వ్లాగ్ ఎడిటింగ్ అంతా అయిపోయాక, పోస్ట్ చేశాక, అంటే బిఫోర్ రిలీజ్, ఇది రిలీజ్ కన్నా ముందు నేను అన్లిస్ట్లో పెట్టుకొని వీడియో అప్లోడ్ చేస్తాను యాక్చువల్గా. సో అన్లిస్ట్లో పెట్టుకొని అంతా అయిపోయాక కాపీరైట్ వచ్చింది అని ఆ వీడియో డిలీట్ చేద్దాము అనుకొని బై మిస్టేక్లో ఏమైపోయింది అంటే ఆ ఒక్క వీడియో క్లిక్ అందుకు టోటల్గా 30 వీడియోస్ సెలెక్ట్ అయిపోయాయి. సో 30 వీడియోస్ సెలెక్ట్ అయిపోయినందుకు అవి నేను చూసుకోలేదు. ఎందుకంటే నేను గూగుల్ క్రోమ్ యూజ్ చేశాను ఆ టైంలో. సో అది చాలా అంటే మొబైల్లో గూగుల్ క్రోమ్ డెస్క్టాప్ మోడ్లో యూజ్ చేశాను అన్నట్టు నేను యాక్చువల్గా. సో డెస్క్టాప్ మోడ్లో యూజ్ చేసినందుకు అది చాలా చిన్నగా కనిపిస్తుంది. మీకు స్క్రీన్ పైన కూడా వేస్తాను ఎలా కనిపిస్తుంది అని. సో అది అంత గమనించలేదు ఫ్రెండ్స్ నేను. సో గమనించకుండా ఏమైపోయింది, ఆ ఒక్క వ్లాగే సెలెక్ట్ అయింది అనుకున్నాను నేను యాక్చువల్గా. కానీ 30 వ్లాగ్స్ సెలెక్ట్ అయిపోయాయి. అంటే ఆ పేజ్ యాక్చువల్గా ఏంటంటే మన దాంట్లో మోర్ దెన్ 500 వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ పేజ్ వైజ్ డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ పేజ్లో 30 వ్లాగ్స్, రీసెంట్ వ్లాగ్స్ ఉంటాయి కదా, 30 వ్లాగ్స్ సెలెక్ట్ అయిపోయాయి. సో నేను ఒక వ్లాగ్ డిలీట్ చేశాను అనుకున్నాను, కానీ ఆ రోజు 30 వ్లాగ్స్ డిలీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. సో అవి డిలీట్ అయిపోయినందుకైతే నాకు చాలా బాధ వేసింది యాక్చువల్గా. చాలా మంచి కంటెంట్ అయితే పోయింది టోటల్గా. సో నాకు చాలా 2 డేస్ నాకు మనసున పట్టలేదు యాక్చువల్గా. నాకు చాలా బాధ అనిపించింది. ఏంటంటే లాస్ట్ 2 months వ్లాగ్స్ అవి లాస్ట్ 2 months వ్లాగ్స్ నుంచి కొంచెం ఏంటంటే లాస్ట్ 2 months నుంచి కొంచెం వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయడం వల్ల మళ్ళీ ఏంటంటే నేను మొబైలే యూజ్ చేస్తాను, ల్యాప్టాప్ లేదు, ఏం లేదు, డేటా కూడా బ్యాకప్ ఉంచుకోను నేను యాక్చువల్గా. ఎందుకంటే మళ్ళీ మెమొరీ అనేది సరిపోదు అని ఉంచుకోను. ఎప్పుడైతే వ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తానో అప్పుడు ఇంకా అప్లోడ్ అయిపోయాక, పోస్టింగ్ పబ్లిక్లోకి వెళ్ళిపోయాక ఏం చేసేస్తా, అదంతా డంప్ అంతా క్లీన్ చేసేస్తా మొబైల్లో, మెమొరీలో. సో అంటే ల్యాప్టాప్లో ఉంచుకోవడం అన్నా, మొబైల్లో ఉంచుకోవడం అన్నా అట్లా చేయను.
ఎందుకంటే నేను కంటిన్యూస్గా వీడియోస్ చేస్తాను కదా, దానికోసమని డేటా క్లీన్గా పెట్టేస్తాను. మెమొరీ ఎప్పుడు ఫ్రీక్వెంట్గా యూజ్, నేను ఎప్పుడు పడితే అప్పుడు వ్లాగ్ అంటే సడన్గా ఏదో ఒక వ్లాగ్ చేయడం అవుతుంది. సో అందుకని ఉంచను. సో దానివల్ల చాలా లాస్ అయిపోయాను ఫ్రెండ్స్ నేనైతే. ఎందుకు అంటే సరే ఓకే, వ్లాగ్స్ చేసినందుకు డబ్బులు అవన్నీ పోనీయండి, ఏంటంటే కొన్ని మెమొరీస్ కూడా వెళ్ళిపోయాయి కదా అని. సో లాస్ట్ 2 months వ్లాగ్స్ అయితే మన ఏమేమి వచ్చాయంటే గణేష్ చవితి వ్లాగ్స్ వచ్చాయి, మా ఇంట్లో గణేష్ చవితిది. అలాగే నన్ను బయటికి పిలిచారు శివాజీ యూత్ అసోసియేషన్ వాళ్ళు కానీ శివపుత్ర యూత్ అసోసియేషన్ వాళ్ళు. సో వాళ్ళ వ్లాగ్స్ కూడా మిస్ అయిపోయాయి. నెక్స్ట్ మా గణేష్ చవితి మిస్ అయిపోయింది. అలాగే నేను ఫస్ట్ టైం ఖైరతాబాద్ గణేషునికి వెళ్ళాను. అదైతే చాలా మెమొరీ అసలు. అప్పుడు నాకు ఆడ వెళ్ళినందుకు గూస్ బంప్సే వచ్చాయి. అప్పుడు ఆ గణేషుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకే వెళ్ళిపోయాను నేను. సో ఇప్పుడు నేను మళ్ళీ ఆ వ్లాగ్ నాకు దొరకదు, మళ్ళీ ఫొటోస్ ఉండవు, బ్లాగ్స్ ఉండవు. అవన్నీ మంచి మెమొరీస్ అన్నట్టు అసలు. సో అవంతా పోయాయి. మళ్ళీ కొన్ని అన్బాక్సింగ్, మిల్క్ కుక్కర్ అన్బాక్సింగ్ చేశాను. నెక్స్ట్ పిజియన్ స్ట్రీమ్ ఐరన్ అది ఒకటి చేశాను. చాలా వ్లాగ్స్ చేశాను. మైక్స్ కూడా కొన్ని, ఒక డిజిటెక్ మైక్, హోలీ ల్యాండ్ మైక్, ఇవన్నీ రివ్యూస్ కూడా చేశాను. ఇవన్నీ పోయాయి. సో పోయినందుకు నాకు 2 days అయితే చాలా బాధ అనిపించింది. అరే ఎందుకు ఇట్లా అయిపోయింది, చూసుకుంటే అయిపోవు కదా అనుకొని. సో ఆల్రెడీ చాలా సెర్చ్ చేశాను. మళ్ళీ ఏంటంటే యూట్యూబ్లో మనం ఒక్కసారి కనుక డిలీట్ చేస్తే వ్లాగ్స్ అంతే, ఇంకా అవి వెళ్ళిపోతాయి. మళ్ళీ బ్యాక్కి తీసుకురాలేము. సపోజ్ మీరు వేరే ఏ అప్లికేషన్ అన్నా, మ్యాక్సిమం అప్లికేషన్లో ఏమైపోతాయి అంటే సపోజ్ జీమెయిల్ కానీ ఇంకా వేరే కొన్ని అప్లికేషన్స్లో ఏమైపోతాయి, సపోజ్ డిలీట్ చేసేస్తే ఏమైపోతుంది అంటే వాళ్ళకి టెంపరీగా రీసైకిల్ బిన్ లాగా ఒక ట్రాష్ అనేది ఉంటుంది. సో ఆ ట్రాష్లో ఉంటాయి కొన్ని డేస్ వరకు డిఫాల్ట్గా ఉంటాయి. తర్వాత ఆటోమేటిక్గా మనం డిలీట్ చేస్తే వెంటనే డిలీట్ అయిపోతాయి అక్కడి నుంచి కూడా. లేదు అంటే కొన్ని డేస్ ఉంటాయి, ఆ డేస్ వరకు టెంపరీగా ఉంటాయి, తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. సో యూట్యూబ్లో మాత్రం ఒకసారి కనుక డిలీట్ అనే మనం క్లిక్ చేసామనుకోండి, కథం డిలీట్ అయిపోతే ఆ వ్లాగ్ అనేది ఇంకా మన దగ్గర బ్యాకప్ ఉంటేనే ఓకే, లేదు అంటే యూట్యూబ్ సర్వర్స్లోకి వెళ్ళి మనకు దొరకదు ఇంకా. సో ఇదొక్క డిఫాల్ట్ అయితే నేను గమనించాను యూట్యూబ్లో. సో మన వీడియో ద్వారా యూట్యూబ్ వాళ్ళకి అయితే నేను కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నా, ఏంటంటే టెంపరీగా కూడా మీరు కూడా ఒకటి ట్రాష్ లాంటిది పెట్టండి. సో అది కొంతమంది కంటెంట్ క్రియేటర్స్కి మాత్రం తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫ్రెండ్స్ అనుకోకుండా అయితే ఇలా జరిగింది. సో ఇప్పటి నుంచి అయితే ఇంకా మీ సపోర్ట్ కొంచెం ఎక్కువ కావాలి నాకు. సో నా ప్రతి వ్లాగ్కి అయితే లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే మీకు తెలిసిన వారితో కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయించండి. సో ఈ తప్పు అయితే నాకు తెలియకుండా అయిపోయింది. సో చాలా బాధ అనిపించింది. అంటే వ్లాగ్స్ వెళ్ళిపోయాయి కదా, మళ్ళీ బ్యాకప్ కూడా లేదు. సో ఇప్పుడు ఈ క్షణం నుంచి ఇంకా చాలా జాగ్రత్తగా చేయాలి. అలాగా అని మళ్ళీ పెద్ద కంబ్యాక్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే దాదాపు 30 వ్లాగ్స్ అంటే అవి నార్మల్ షార్ట్స్ కూడా కావు. దాదాపు మినిమమ్ ఒక వ్లాగ్ 8 minutes వరకు ఉంటుంది. చాలా మెమొరీ ఉన్న వ్లాగ్స్ అవన్నీ వెళ్ళిపోయాయి. మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ కూడా ఏమనుకుంటారో, అరే ఏంటి ఇక్కడ వ్లాగ్స్ ఉండాలి కదా లేకుండా అయిపోయాయి అని వాళ్ళకు కూడా కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతుంది. అలాగే నేను ఏం చేశాను, లాస్ట్ ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేశాను, 21 vlogs in 21 days అని. సో ఈ సిరీస్లో కూడా 2 days వ్లాగ్స్ అనేటివి డిలీట్ అయిపోయాయి. ఇప్పుడు కనీసం ఆ 2 days వ్లాగ్ ఉన్నా కూడా ఈ సిరీస్ అనేది చూస్తే మాత్రం మీకు Day 3 నుంచి అనుకుంటా వ్లాగ్స్ ఉంటాయి. 3, 4, 5 ఇట్లా రెగ్యులర్గా వస్తున్నాయి వ్లాగ్స్. కానీ ఫస్ట్ 2 days మాత్రం ఉండవు. సో మన సబ్స్క్రైబర్స్కి కూడా కన్ఫ్యూజ్ అవుతారు. కానీ
నాకు చాలా బాధ అనిపించింది. థింక్ చేశాను, యూట్యూబ్లో కూడా టికెట్ వాళ్ళకి హెల్ప్ ద్వారా టికెట్ కూడా రేజ్ చేశాను, కానీ రావని చెప్పేశారు వాళ్ళు కూడా. ఇంకా నేను కూడా చాలా యూట్యూబ్లో కానీ ఇంకా తెలిసిన వ్లాగర్స్ని కూడా అడిగాను, ఏమన్నా బ్యాకప్ కోసం వస్తుందా యూట్యూబ్కి రిక్వెస్ట్ చేస్తే అని. సో మాత్రం రాదని పక్కా చెప్పేశారు. అందుకనే నేను ఈ వ్లాగ్ తీస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోబుద్ది అయింది నాకు. సో మీకు కూడా తెలియాలి కదా, అంటే యూట్యూబ్లో ఇట్లాంటిది ఒక బగ్ ఉంది అని. సో మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పండి. అలాగే ఈ వ్లాగ్ నచ్చితే అయితే లైక్ కూడా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి ఇట్లాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరైనా యూట్యూబర్స్ ఉన్నా కూడా, కంటెంట్ క్రియేటర్స్ ఉన్నా కూడా వాళ్ళతోనైతే పక్కా ఈ వ్లాగ్ అయితే షేర్ చేయండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వ్లాగ్ అనేది. సో మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అందాక బాయ్ బాయ్.